నదిని దేవత అంటారా? కొండను దేవుడు అంటారా? గోవింద గోవింద. రాళ్లను పూజిస్తారా? ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. నదులను దేవతలుగా ఎందుకు భావిస్తారు? పర్వతాలను ఎందుకని పవిత్రంగా చూస్తారు? నీళ్లు తాగుతావు, కానీ ఆ నీటిని ఇచ్చే నదిని ఎప్పుడైనా కృతజ్ఞతతో చూసావా? గాలి పీలుస్తావు, కానీ ఆ గాలిని కాపాడే పర్వతాలకు ఎప్పుడైనా నమస్కారం చేసావా? ఈ రోజుల్లో కొందరు అడుగుతున్నారు, నదిని దేవత అంటారా? కొండను దేవుడు అంటారా? రాళ్లను పూజిస్తారా అని అంటున్నారు. నేను కూడా వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ తల్లిని స్త్రీ అని మాత్రమే పిలుస్తున్నారా, లేక అమ్మ అని పిలుస్తున్నారా? రెండూ నిజాలే కదా. కానీ ఒకటి మాత్రం జీవశాస్త్రం, మరొకటి సంస్కృతి. అదే తేడా సనాతన ధర్మం చెప్తుంది. ఈరోజు ప్రపంచం నేచర్ కన్సర్వేషన్ అని కొత్తగా చెప్తుంది. కానీ వేల సంవత్సరాల క్రితమే భారత ఋషులు ప్రకృతిని దేవతగా చూశారు. ఎందుకు? అది మూఢనమ్మకమా, లేక ప్రపంచంలోనే గొప్ప పర్యావరణ తత్వమా? ఈరోజు ఆధారాలతో మాట్లాడుకుందాం. అథర్వణ వేదంలో భూమి సూక్తంలో ఒక మహావాక్యం ఉంది. మాతా భూమి పుత్రోహం పృథివ్యాః. దీని యొక్క అర్థం ఏంటి అంటే, భూమి నా తల్లి, నేను ఆమె కుమారుణ్ణి. ఇక్కడ గమనించండి, భూమిని సంపద అనలేదు, ప్రాపర్టీ అని అనలేదు, రిసోర్స్ అని అనలేదు, తల్లి అని అన్నారు. ఇప్పుడు ఇంకొక విషయం, నది ఎందుకు దేవత? ఒకసారి ఆలోచించండి. మన శరీరంలో రక్తం ప్రవహించకపోతే మనిషి చనిపోతాడు. అలాగే భూమిలో నదులు ప్రవహించకపోతే నాగరికత చనిపోతుంది. అందుకే భారతీయులు నదులను దేశపు రక్తనాళాలు అని అన్నారు. నది నీళ్ళిస్తుంది, వ్యవసాయాన్ని ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, వ్యాపారం ఇస్తుంది, సంస్కృతి ఇస్తుంది, నాగరికతనిస్తుంది. అలాంటి దానిని పైప్ లైన్గా చూస్తారా, లేక తల్లిగా చూస్తారా? గంగాదేవి అని అంటున్నాం. మన శాస్త్రాల్లో గంగను ఇలా స్తుతిస్తారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే. అంటే దీని యొక్క అర్థం, ఓ గంగాదేవి, మూడు లోకాలను పవిత్రం చేసే మహాప్రవాహమా. ఇక్కడ గంగను దేవత అని అనటానికి కారణం ఆమె నీరు మాత్రమే కాదు, ఆమె జీవన ప్రవాహం. యువతకు ఒక ప్రశ్న. ఈరోజు ఒక నది పక్కన ప్లాస్టిక్ వేస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ ఇది గంగామాత అని గనక మనం చెప్తే మనసులో ఒక గౌరవం వస్తుంది. అదే సంస్కృతి. చట్టం భయంతో మనిషి ఒకరోజు మారతాడు, సంస్కారం వల్ల జీవితాంతం మారతాడు. అందుకే ఋషులు ప్రకృతికి దేవతత్వం ఇచ్చారు. ఋగ్వేదం ఏమంటుందో చూడండి. ఋగ్వేదంలో ప్రసిద్ధ నదీ సూక్తం ఉంది. ఇమం మే గంగే యమునే సరస్వతి సుతుధ్రి స్తోమం సచతా పురుష్ణే. ఇక్కడ గంగా, యమున, సరస్వతి, సింధు అన్ని నదులను గౌరవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది కేవలం పూజ కాదు, ఒక ఆధ్యాత్మిక రూపంలో నిలబెట్టిన విధానం. పర్వతాలు ఎందుకు పవిత్రం? ఒకసారి హిమాలయాలను చూడండి. అవి లేకపోతే గంగ ఉండేది కాదు, యమున ఉండేది కాదు, బ్రహ్మపుత్ర ఉండేది కాదు, భారతదేశపు వర్షపాతం కూడా పూర్తిగా మారిపోయేది. అంటే పర్వతమే జీవన మూలం. అందుకే మహాకవి కాళిదాసు కుమార సంభవంలో మొదటి శ్లోకాన్ని ఇలా ప్రారంభించారు. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాదిరాజ. దీని అర్థం ఏంటో చూడండి. ఉత్తర దిక్కున దేవస్వరూపమైన హిమాలయుడు అనే పర్వతరాజు ఉన్నాడు. గమనించండి, కాళిదాసు రాళ్లగుట్ట అనలేదు, దేవతాత్మ అన్నాడు. ఎందుకు? ఎందుకంటే
అక్కడ నుంచే జీవం ప్రవహిస్తుంది. సనాతన ధర్మం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఒక చెట్టుని నరికితే ఒక కుటుంబానికి నష్టం, ఒక అడవిని నరికితే ఒక దేశానికి నష్టం, ఒక పర్వతాన్ని గనక ధ్వంసం చేస్తే తరతరాల భవిష్యత్తుకే నష్టం. అందుకే భారతీయులు పర్వతాలను కేవలం రాళ్లుగా చూడలేదు, జీవనాధారాలుగా చూశారు, దేవతలుగా గౌరవించారు. ఇది సనాతన ధర్మం యొక్క విశిష్టత. ఇప్పటి వరకు మనం నది, పర్వతం ఎందుకు దేవతలుగా గౌరవించబడ్డాయో వేదాలు, కాళిదాసు, భారతీయ తత్వం ఆధారంగా చూసాం. కానీ ప్రపంచంలో ఇతర నాగరికతలు ప్రకృతిని ఎలా చూశాయి? సనాతన ధర్మం ఎందుకు ప్రకృతిని కుటుంబ సభ్యుడిలా భావించింది? వృక్షో రక్షతి రక్షితః అనే భావం వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు రెండో భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.